శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనది హిందూ దేశం కదా, అంత హిందువులే మనమే మెజారిటీలో ఉన్నాము. మరి ఇక్కడ హిందువులకు సమాన హక్కులు లేకపోవడం ఏంటి? మామూలుగా అయితే ఏ దేశంలో అయినా కానీ ప్రత్యేకంగా ఎక్కువ హక్కులు ఉండాలి, కానీ మీరేమో సమాన హక్కులే లేవు అని చెప్తున్నారు. ఇదేదో వింతగా ఉందని చాలామంది చాలా చోట్ల ప్రశ్నించారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను 2018 నుంచి చేస్తూనే ఉన్నాను. చాలా చోట్ల వెళ్ళాను, అక్కడ అందరికీ ఇదే సందేహము, అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసి ఈ విషయం మీద మన దృష్టి మళ్లించాలనే ఆకాంక్షతో, ఆవేదనతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. రాజ్యాంగం గురించి చాలామందికి అవగాహన లోపం ఉంటుంది. రాజ్యాంగం అనేది తెలుసు, కానీ అందులో ఏముంది అనేది. ఎందుకంటే భగవద్గీత అనేది చాలామంది తెలుసు, కానీ భగవద్గీతలో ఏముందో దాదాపుగా 99% తెలియదు. ఓన్లీ మనకి పుస్తకం కవర్ తెలుసు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక యుగంలో రాజ్యాంగం గురించి ప్రతి వాళ్ళకి తెలుసు. దాని మీద మనం ఎన్నో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు అందరూ ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అందులో ఉన్న అంశాలు ఏంటి, అది ఏం చేస్తుంది అనేది మనకు తెలియదు. అది చాలామందికి తెలియదు. అది రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటంటే ఇట్స్ ఏ పొలిటికల్ మాన్యువల్ ఫర్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. రాదర్ ఇట్స్ ఏ మాన్యువల్ ఫర్ పొలిటికల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. దేశం యొక్క దిశానిర్దేశాన్ని చూపిస్తూ ఆ పాలన ఎలా చేయాలి అనే ఒక నీతి నియమావళి మాత్రమే. అందులో పౌరులకి ప్రాథమిక హక్కులు ఏముంటాయి, ప్రభుత్వం ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు, ఎన్ని హక్కుల్ని హరించవచ్చు, ఏ హక్కుల్ని హరించలేవు, ఇలాంటివి అందులో పొందుపరిచి ఉంటుంది. అట్లాగే ఆ హక్కుల విషయంలో ఎవరు ఒకవేళ ఉల్లంఘిస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇలాంటి విషయాలని చెప్పి ఒక పొలిటికల్ మాన్యువల్. దీన్ని ఒక మూల చట్టం అని కూడా అనవచ్చు. అంతగా తప్పిస్తే ఇది ఒక పవిత్ర గ్రంథం కాదు. చాలామందికి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇది రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం అని ప్రతి పార్టీ వాళ్ళు దాని గురించి చెప్తూ ఉంటారు. దాన్ని పూజించాలి, అది చేయాలి. అది కానే కాదు. రెండవది, ఇప్పటి వరకు 106 సార్లు మన రాజ్యాంగం సవరించబడింది. అంటే 106 times ఇట్ హెస్ బీన్ అమెండెడ్. సో ఒకవేళ నిజంగా పవిత్ర గ్రంథం అయితే మీరు భగవద్గీతని ఎవరు అమెండ్మెంట్ చేయరే, ఖురాన్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే, బైబిల్ని ఎవరు అమెండ్మెంట్ చేయరే. సో అది పవిత్ర గ్రంథం కాదు. ఆ అపోహను మనం వదిలేయాలి. రెండవది, మనం ఉన్నది లౌకిక ప్రభుత్వంలో, లౌకిక పాలనలో. లౌకికత్వం అంటే ఏంటి, లౌకికవాదం అంటే ఏంటి, దాంతోపాటు సమానత్వం ఏంటి అనేది కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగము నేను ఒక లౌకిక గ్రంథం అని తనే చెప్పుకుంటుంది. ప్రియాంబుల్ మీరు చూస్తే, పీఠిక చూస్తే చాలామంది అంటారు ఇది 1976లో కదండి, అందులో సవరించి పెట్టారండి. అది సవరించి ఆ పదం 76లో పెట్టినా కానీ అంతకు ముందు కూడా అది లౌకిక రాజ్యాంగమే. సో ఇది మేము ఒక లౌకిక రాజ్యాంగం చెప్తుంది. లౌకిక రాజ్యాంగానికి కావలసిన మొట్టమొదటి ఏంటంటే పౌరులందరినీ సమానంగా చూడాలి. రాజధర్మం అంటే లౌకికత్వమే. లౌకికత్వానికి రాజధర్మానికి పెద్ద తేడా ఏం లేదు. రాజు అనేవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలి. తల్లి ఎట్లయితే తన బిడ్డల్ని సమానంగా చూస్తుందో, రాజు లేకపోతే ప్రభుత్వము, రాజ్యాంగము ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఎవరు ఏ మతానికి చెందినవాడు అనేది అక్కడ ఆ ప్రసక్తే రాదు. ఈ సమస్యలని, ఈ విషయాల్ని మనం హిందువులు దాదాపుగా నా ఉద్దేశంలో 99% మంది హిందువులు రాజ్యాంగం మొదటి పేజీ కూడా చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఆ 1% కూడా చదివి ఉండొచ్చు. అది కూడా వాళ్ళ అవసరం నిమిత్తం ఎంతవరకు ఉంటుందో అంతే చదివి ఉంటారు. కానీ మన దైనందిన కార్యక్రమాల్లో, దైనందిన విషయాల్లో రాజ్యాంగం ఏ విధంగా మన మీద వివక్ష చూపుతుంది
అనేది చాలామందికి తెలియదు. అది అందుకోసమే రాజ్యాంగం గురించిన అవగాహన చాలా అవసరం.